పోలీసు వాళ్ళకు ఈ కెమెరాస్ వల్ల క్రైమ్ కంట్రోల్ చేయడానికి చాలా మంచి సిస్టమ్ ఇది. అంటే ట్రాఫిక్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, ఈవెన్ డ్రోన్ వల్ల రోజు సాయంత్రం కూడా డ్రోన్ వస్తుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా దీనిలో ఇంకా మనం పెంచుకోవాలి. ఈ సబ్ డివిజన్కి రోడ్ సబ్ డివిజన్లో అందరికీ కెమెరా కంట్రోల్ పెడితే డిపార్ట్మెంట్ నుంచి ఇది అవుతుంది. సో కేసెస్ కూడా తొందరగా పరిష్కారం ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈరోజు క్రైమ్ కూడా పెరిగిపోయింది. పోలీసు వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కొంత. అంటే సిస్టమ్ పెరిగిపోయినట్టు మనం ఇక్కడ బ్లేమ్ పోలీసు వాళ్ళని, బట్ వాళ్ళ కంట్రోల్ చేయాలంటే ఇవన్నీ అవసరం. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ వస్తారు. ఒక మన ఆంధ్ర కాదు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వస్తుంది కాబట్టి కొంచెం కంట్రోల్ వస్తుంది. సిస్టమ్ పెట్టుకుంటే అంటే దే కెన్ కోఆర్డినేట్ విత్ ది అదర్ స్టేట్స్ తీసుకొని కంప్లీట్గా దీన్ని ఒక ఐడెంటిఫై చేసి వాళ్ళ క్రైమ్ కానీ లేదా లాసెస్ కానీ రికవర్ చేసి చేస్తారు. సో ఇందులో ఎమ్మెల్యే నా సహకారం ఉంటుంది. తప్పకుండా నా సహకారం వల్ల ఏ సహకారం నేను అందిస్తాను. దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఐఎమ్ కంగ్రాచులేట్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరూ కూడా ఇస్ వెరీ గుడ్. ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. మన హైదరాబాద్లో ఎక్కువ ఉంది కాబట్టి మాది మనం కూడా కొద్దిగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పెడితే పోలీసులు కూడా ఈజీ అవుతుంది. ఈ క్రైమ్స్ కంట్రోల్ చేయాలి, ఈజీ కుడతారు అన్ని విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్స్ తక్కువ మనకు కాబట్టి దివాళీ ఇంకా కంట్రోల్ అవుతుంది. మక్క కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా బాగుంటుంది కాబట్టి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ది డిపార్ట్మెంట్ for the inauguration of this great event. Once again, I'm congratulating the SP and the DSP, sub-division of Dole. సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి దాట్ మనం ప్రతి దాంట్లో మనం మోడ్రన్ టెక్నాలజీని ఖచ్చితంగా వాడుకోవాలి అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఒక మనకి ఫీచర్ ఉంటుంది. ఇది కూడా మన కంట్రోల్ రూమ్లో ఒక ఫీచర్ ఉంటుంది. దీని గురించి కూడా మేము మాట్లాడతాము. సో ముందు యాజ్ పర్ ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ దట్ మనం అన్ని వేస్లో మోడర్న్ టెక్నాలజీని ఖచ్చితంగా వాడుకోవాలి. సో దాన్ని బట్టి మన గౌరవనీయుల ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ కోఆపరేషన్తో ఇక్కడ డోన్లో ఒక మోడర్న్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ భాగంగా టోటల్ ఒక 118 కెమెరాస్ మేము పెట్టాము. 118 కెమెరాస్తో పాటు మనం డ్రోన్ పెట్రోలింగ్ చేసుకొని ఆ డ్రోన్కి లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ మేము పెడతాము. సో ఎప్పుడైనా మనకి మేజర్ బందోబస్త్ ప్రోగ్రామ్స్ ఉంటే అప్పుడు ఆ డ్రోన్ పెట్రోలింగ్ చేసుకొని దానికి స్ట్రీమింగ్ ఇక్కడ పెట్టుకొని మొత్తం ప్రోగ్రామ్ని కంట్రోల్ రూమ్ నుంచి మేము మానిటర్ చేస్తాము. దాంతోపాటు ఒక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS షార్ట్ ఫామ్తో అది కూడా మేము ఇప్పుడు మళ్ళీ అది తీసుకొని వస్తున్నాము. సో ఎప్పుడైనా ఎవరైనా ఇంటి వదిలేసి బయటకి వెళ్తే అంటే ఏమైనా ప్రోగ్రామ్కి, పెళ్ళికి కానీ ఎక్కడైనా తీర్థంకి వెళ్తే సో కొన్ని రోజులు ఇంటి దగ్గర ఎవరు కూడా లేకపోవడం వల్ల అక్కడ ఎక్కువ క్రైమ్ జరిగే అవకాశాలు మనకి ఉంటాయి. కాబట్టి అక్కడ మేము మన దగ్గర ఉన్న కెమెరాస్ని ఆ హౌస్లో ఫిక్స్ చేసుకొని దాన్ని ఇక్కడ నుంచి మేము మానిటరింగ్ చేస్తాము. సో ఆ టైంలో ఎవరైనా స్ట్రేంజర్ ఇంటికి వస్తే మనకి కంట్రోల్ రూమ్లో సిగ్నల్ ఒక వస్తుంది. ఇప్పుడు మీరు అది చూసారు కదా, అది దానికి ఒక దట్ ఈస్ అ సిగ్నల్ ఫర్ ద సేమ్ ఓన్లీ. సో ఇవి కొన్ని కొత్త మేము టెక్నాలజీస్ని తీసుకొని వచ్చాము. అండ్ వీఆర్ హోప్ఫుల్ దట్ డోన్ సబ్ డివిజన్ పీపుల్ విల్ బీ యూజింగ్ ఇట్ అండ్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దాట్. ఇప్పుడు సార్ ఇచ్చిన సలహా మేరకు కూడా ఇది ఇంకా మేము ఎక్స్పాండ్ చేస్తాము. మన ప్యాప్లీ కానీ, బేతంచెర్ల కానీ అక్కడ నుంచి కూడా ఫీడ్ మనకి ఇక్కడికి వచ్చినట్లు మేము చూస్తాము ఖచ్చితంగా. సో ఇవి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సార్ ఫర్ హిజ్ సపోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ the people of Don as well as the local police, DSP Srinivas Garu, all the CIs and all the SIs here for doing this good work. And with the help and cooperation of people of Don, I am sure that it will be a great